Hey, hi everyone. Start our video. ఫ్రెండ్స్ అట్ ఫస్ట్ దీనికోసం మీరు ప్లే స్టోర్ అయితే మీన్ స్కెచ్వేర్ అయితే ఓపెన్ చేసి ప్లస్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగల మనకి ఇక్కడ అప్లికేషన్ నేమ్ అయితే అడుగుతుంది. నేనైతే మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, A to Z Tech in Telugu అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఛానల్ ఐకాన్ అయితే అడుగుతుంది అనమాట. ఛానల్ ఐకాన్ అనేది అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్యాలరీ సెట్ చేసుకొని మీ గ్యాలరీ కానీ ఏదంటే ఫైల్ మేనేజ్ కానీ మీరు సేవ్ కావాలి ఎక్కడ ఉందో సెట్ చేసుకొని లోగో అనేది ఇన్సర్ట్ చేయండి. దీని యొక్క ఎక్స్పెక్ట్ రేషియో వచ్చేసరికి 512x512 పిక్సెల్స్ అనేవి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగానే ఎలా సెట్ చేసుకోవాలో ముందు వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాజెక్ట్ ప్యాకేజ్ నేమ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. వీటిని మీకు నచ్చిన నేమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. కాకపోతే మనం స్పేసెస్ అనేది అయితే ఇవ్వకూడదు ఈ రెండింటికి, ఇదైతే గమనించండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి ఏజెడ్ అనేది వచ్చేసాను. తర్వాత ఇక్కడ క్రియేట్ యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్రియేట్ యాప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వచ్చేసి యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇంకా మనం ఫస్ట్ లీనియర్ వి అనేది తీసుకుందాం. లీనియర్ వి తీసుకొని విడ్త్ వచ్చేసరికి మ్యాక్సిమం అయితే చేసేద్దాము, విత్ మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక వెబ్ వ్యూ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్ వ్యూ సారీ, ఇప్పుడు వెబ్ వ్యూ అప్లై వద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ లీనియర్ వి ఉంది కదా, లీనియర్ వన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్యాడింగ్ని 0 చేసేయండి. అప్పుడు కొంచెం చూడడానికి అయితే
కూడా అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇక్కడ కొన్ని ప్రీవియస్ వీడియోలు అయితే ఉన్నాయి కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేశాను అండ్ టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేసరికి ఎలా ఉండాలి అంటే సైజ్ వచ్చేసరికి మనకి నేను దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక డార్క్ మోడ్ అయితే ఉండేది కదా, అలాంటి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం గ్రేకి వచ్చేసి ఇలా అయితే ఇచ్చేసాను. ఈ డార్క్ మోడ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ లీనియర్ హెచ్ అయితే తీసుకున్నాను ఒక లైన్ కోసం అని చెప్పేసి. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 5 అయితే ఇస్తాను. లీనియర్ హెచ్ మన హోమ్కి ఫస్ట్ ఇది వచ్చేసరికి
అనమాట. మళ్ళీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మ్యాండేటరీ. బట్ మనం సెంటర్కి అయితే వచ్చేసి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అదర్వైజ్ మీరు ఇంకేది సెలెక్ట్ చేసినా కానీ కరెక్ట్గా అయితే సెట్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ హోమ్ సేవ్ దీన్ని టెక్స్ట్ ఇదైతే ఇచ్చేసేయండి. బోల్డ్ అండ్ ఇటాలిక్ కావాలంటే బోల్డ్ ఇస్తాను నేను జస్ట్. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ అయితే ఇద్దాము. టెక్స్ట్ కలర్ వైట్. దీనికి వైట్ ఉంటేనే బాగుంటుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా ఇచ్చాను. టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి
ఉంది కదా, సారీ, వెబ్ వ్యూ లోడ్
ఆటోమేటిక్గా వైరస్ స్కాన్ అనేది కూడా అయితే ఫేస్బుక్ అదైతే ఆటోమేటిక్గా డ్రాయర్ అనేది అయితే క్లోజ్ అయిపోయింది. కూడా అయిపోవచ్చండి. ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ మనం ఒక యాప్ డిజైన్ చేయడానికి. మీరు ఇంకా కావాలంటే ఏమైనా వెబ్ యూఆర్ఎల్స్ అనేది అయితే అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ముందు వచ్చే వీడియోస్లో అసలు బ్యాక్గ్రౌండ్లోనే యాప్ అనేది రన్ అవుతూ ఉండేది, ఎలాగా అని కూడా కుదిరితే అయితే నేను చెప్తాను. ఎక్కడ మిస్ అయితే అవ్వకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలుగులో యాప్ డెవలప్మెంట్ సిరీస్ వచ్చేసరికి ఇలా అయితే రన్ అవుతుందన్నమాట. ఓకే, AAPT ఈస్ రన్నింగ్గానే ఉంది ఫ్రెండ్స్. 1-2 సార్లు అయితే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే అనమాట. అది వచ్చేసరికి మనం స్ప్లాష్ స్క్రీన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అది కూడా అయితే ఒకసారి చెక్ చేయండి, మీకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది అనమాట. దాన్ని నేను ఎలాగ చేస్తున్నాను అని కూడా అయితే ఈ వీడియో చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో అనేది ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి అయితే నేను వీడియో చెప్పట్లేదు. ఎవరికైనా ఫ్లాష్ స్క్రీన్ వీడియో కావాలి అంటే ఒకసారి మన ఛానల్లో యాప్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి, క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఆ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈ వీడియో అయితే చూడండి. అప్పుడు మీరు నీట్గా ఫ్లాష్ స్క్రీన్ అనేది ఇంప్లిమెంట్ చేసి తర్వాత ఇది కూడా అయితే అడ్జస్ట్ చేసేయచ్చు. మీ సొంతగా మీరైతే యాప్ అనేది డెవలప్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయితే అవుతుంది. జావా ఈజ్ కంపైలింగ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఒక థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు నేర్చుకుందాము, ఏదో చేద్దాము, మన ఛానల్ కూడా ఒక ఆండ్రాయిడ్ యాప్ అనేది డెవలప్ చేద్దాము అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకోసం అయితే నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా జావా ఈజ్ కంపైలింగ్ అని చెప్తూనే ఉంది. నా మొబైల్లో బ్యాటరీ అనేది లో అయిపోయింది అండ్ మొబైల్ కూడా అయితే కొంచెం హీట్ ఎక్కింది. అందుకోసం అది ఎంతసేపు అయితే లోడింగ్ అవుతుంది అనమాట. మీకైతే వెంటనే అవుతుంది. ఇందాక మీరు చూసుకోవచ్చు, ఇందాక దానికి మనం చేసిన దానికి ఇప్పుడు మనం చేసిన చేంజ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ హైట్ అనేది చేంజ్ చేసాం అంతే. మీ మొబైల్ స్పీడ్ని బట్టి అయితే ఇది ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసి కాదు, నేను మొబైల్ యొక్క స్పీడ్ అండ్ మొబైల్ హీటింగ్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా ఉంటే
కొంచెం స్లో అయితే అవుతుంది అనమాట. నేను ఇప్పుడు బయట కూర్చొని చేస్తున్నాను, టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇంకా టైం అయితే పడుతుంది. మీరైతే మీ మొబైల్ అనేది ప్లే ప్రొటెక్ట్ అనేది మనకి వైరస్ ఉన్నట్టు డిటెక్ట్ చేసిద్ది. ఈ యాప్ అనేది కొంచెం వైరస్ ఉంది, స్పామ్ వేర్, అనథెంటికేటెడ్ యాప్ అని చెప్పేసి అయితే చెప్పిద్ది. ఓకే, నేను ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీరు చూసుకోవచ్చు యాప్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది యాప్ సైజ్ వచ్చేసరికి. ఫస్ట్ 180 సెట్ చేసి కూడా మీకైతే డౌట్ వచ్చి ఇలా అయితే చేంజ్ చేశాను అనమాట. మీరు నచ్చినట్టయితే చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ మధ్యలో కావాలన్నా కానీ లైన్స్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హోమ్కి, ఫేస్బుక్కి మధ్యలో కూడా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.